అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క పరిస్థితి ఏంటో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇట్ విల్ బి అ రియాలిటీ చెక్ ఫర్ మెనీ. దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. రిమెంబర్ వన్ థింగ్, ప్రాంప్ట్ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ టైం డిస్కస్ చేసిందే వంశీభావని ఛానల్. కాబట్టి నాకు దాని గురించి ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయవలసిన అవసరం అయితే అస్సలు లేదు. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది ₹10, ₹20 కోర్సెస్ ఉంటున్నాయి, ఈ మధ్యన ₹99 కోర్సెస్ ఉంటున్నాయి, ₹100 కోర్సెస్ ఉంటున్నాయి. చిన్న చిన్న తక్కువ రేట్ కోర్సెస్ ఏవైతే ఉంటున్నాయో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి, అవి తీసుకొని చాలామంది మోసపోతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ మధ్యన తక్కువ రేట్లకి కోర్సులు అమ్మేసి ఆ కోర్సెస్ ద్వారా ఆబ్వియస్లీ ఎక్కువ మంది తీసుకుంటే బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి దాంతో ఒక రకంగా వ్యాపారం చేస్తున్నారు. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నిజంగా స్కోప్ ఉందా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీరు నేర్చుకుంటే అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది చాలామంది తెలియదు. డెఫినెట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఆ రోల్స్కి 2 కోట్లు 3 కోట్లు రియలీ హై ప్యాకేజెస్ ఇస్తున్నారు. బట్ దానికి కావాల్సిన స్కిల్ ఏంటి, మీకు ఆ స్కిల్ ఉందా, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా? చాలామంది ఈ పాయింట్ని మిస్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి మంచి ప్యాకేజెస్ ఇస్తున్నాయి. బట్ దాంట్లో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంప్ట్ ఇంజనీర్లు ఏదో ఇటువంటి చాట్ జీపీటీ ప్రాంప్ట్లు, మిడ్ జర్నీ ప్రాంప్ట్లు నేర్చుకుని 2-3 కోర్సులు చేసేసి ఆ తర్వాత జాయిన్ అయిపోలేదు. AI ML రీసెర్చర్స్ వాళ్ళందరూ, PhD హోల్డర్స్ వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుంచి అదే పాయింట్ మీద అదే స్పెసిఫిక్ డొమైన్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు. దాంతోపాటు ప్రాంప్టింగ్ కూడా వచ్చి ఆ రోల్స్లో వాళ్ళు హైర్ అయ్యారు. అంతే తప్ప చాట్ జీపీటీ ప్రాంప్ట్ని నేర్చుకుని డెఫినెట్లీ వాళ్ళు హైర్ అవ్వలేదు. అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీకు ఆ కోర్సెస్లో ఏం నేర్పిస్తున్నారండి? ప్రాంప్ట్స్ అంటే ఏంటో పైపైన చెప్తున్నారు, LLMs గురించి ఇంట్రో ఉంటుంది, ఆ తర్వాత కొన్ని AI టూల్స్ తీసుకుని దాంట్లో ఏ విధంగా మీ ఇన్పుట్ని స్ట్రక్చర్ చేస్తే అవుట్పుట్ ఎఫిషియెంట్గా వస్తుందని చెప్తున్నారు. ప్రాంప్టింగ్లో డెఫినెట్లీ అదొక మంచి ఇనీషియల్ స్టేజ్, కానీ దాంతో మీరు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అయిపోలేరు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే జూమ్కార్ మీలాంటి టాలెంటెడ్ క్యాండిడేట్స్ కోసమే వెతుకుతున్నారు. వీళ్ళు నెక్స్ట్ లెవెల్ యాప్ ద్వారా సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనే రోల్ కోసం హైరింగ్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 10 to 35 LPA, లొకేషన్ బెంగళూరు అండ్ హైబ్రిడ్. మీకు జూమ్కార్ గురించి తెలియకపోతే, వీళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. విత్ ఓవర్ 3 million మంత్లీ యాక్టివ్ యూజర్స్ అండ్ ఓవర్ 25 million టోటల్ డౌన్లోడ్స్. దాంతోపాటు వీళ్ళ వర్కింగ్ కల్చర్ అండ్ పర్క్స్ కూడా బాగుంటాయంట. సో డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సింపుల్గా నెక్స్ట్ లెవెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ AI బేస్డ్ ఇంటర్వ్యూని ఇచ్చి మీరు సెలెక్ట్ అవుతే డైరెక్ట్గా రిక్రూటర్స్తో చాట్ చేయొచ్చు. బై ద వే, మీకు ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి తెలుసుంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ జాబ్ హంటింగ్ ప్లాట్ఫామ్, ఇట్స్ లైక్ యువర్ గేట్వే ఫర్ ల్యాండింగ్ ఇన్ టు ద డ్రీమ్ జాబ్. వీళ్ళు రెగ్యులర్గా ఎక్సైటింగ్ టెక్ కాంటెస్ట్లు రన్ చేస్తూ ఉంటారు. దాంట్లో గెలిచిన వారికి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ లైక్ మ్యాక్బుక్, ఐప్యాడ్, కిండిల్, గిఫ్ట్ వౌచర్స్, ఇటువంటి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీరు చేయవలసిందల్లా వాళ్ళ 5 AI బేస్డ్ ఇంటర్వ్యూస్లో మంచిగా అటెండ్ అవ్వడమే. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఈ డేట్ని జరగబోతుంది, డోంట్ మిస్ ఇట్. ఇందులో రిజిస్ట్రేషన్ అండ్ సైన్అప్ కూడా చాలా ఈజీ. డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ హాబీస్ గురించి రాయండి అండ్ దెన్ స్టార్ట్ గివింగ్ యువర్ AI ఇంటర్వ్యూస్. ఈసారి టాప్ 200 మంది యొక్క ప్రొఫైల్స్ని డైరెక్ట్గా రిక్రూటర్స్తో షేర్ చేస్తారంట. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. నేను ఈ బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇంతకు మించి నాకు పెద్దగా అవసరం లేదు. ఈ బేసిక్ చాట్ జీపీటీ ప్రాంప్ట్ నేర్చుకుని చాట్ జీపీటీని ఆర్ మిడ్ జర్నీని, ఇటువంటి టూల్స్ని ఎఫిషియెంట్గా వాడదాం అనుకుంటున్నాను అంటే నేర్చుకోండి. బట్ చాలామంది ఆ ఉద్దేశంతో నేర్చుకోవట్లేదు. ఆ ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అటువంటి హై ప్యాకేజెస్ వస్తాయేమో అనే ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు. అటువంటి ఉద్దేశంతో జాయిన్ అవుతే మీకు డెఫినెట్లీ పెద్ద పనికొచ్చేదేం లేదు. ఈ కోర్సులే కాదు, ఏ కోర్సులు చేసినా రాదు. బికాస్ ఫర్ దాట్ యూ విల్ నీడ్ టు పుట్ ఇన్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ రీసెర్చ్ చేసి ఉండాలి. ఓకే, అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ ద రీజన్. ఈ కారణంతోనే నేను వంశీభావని ఛానల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఎటువంటి కోర్సు, ఎటువంటి ట్యుటోరియల్ చేయలేదు. ఎందుకంటే చాలామంది ఆ ట్యుటోరియల్ చూశాక మేబీ మనకు కూడా ఎటువంటి హై పేయింగ్ జాబ్స్ వచ్చేస్తాయని చెప్పి ఉద్దేశంతో చూస్తారు. బట్ అది రియాలిటీ కాదు. దాట్స్ నాట్ వాట్ ది ఎండ్ రిజల్ట్ వుడ్ బీ. కాబట్టి ఆ ఫాల్స్ హోప్స్తో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళకండి. డెఫినెట్లీ బేసిక్ ప్రాంప్టింగ్ వస్తే మీకు AI టూల్స్లో ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అలా అని చెప్పి ఆ హై పేయింగ్ జాబ్స్ ఈ స్కిల్స్తో డెఫినెట్లీ సరిపోవు. దట్స్ ఆల్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.